హాయ్ అండి. ఈరోజు బాలామృతం పిండితోటి బూరెలు ఎలా చేయాలో నేర్చుకుందామా. ఇక్కడ 3 బౌల్స్కి అంటే 3 గిన్నెలతో కరెక్ట్గా 3 బౌల్స్ ఫుల్గా వేసేసాను బాలామృతం పిండిని. దీనిలోకి 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేద్దాం. దీనిలోకి బెల్లంని మన చాయిస్ అండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం వేసుకోండి, లేదంటే వాటర్తోనే మిక్స్ చేయండి. ఈ బెల్లాన్ని ముందుగా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఏమైనా ఉంటే వేస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇలా ఈ వాటర్తోనే పిండిని చక్కగా కలిపేసుకున్నాం. కొంచెం గట్టిగా పిసికేయండి, మెత్తగా అయ్యేటట్టుగా. ఎందుకంటే బాలామృతం పిండిలో కొంచెం చక్కెర యాడ్ అయి ఉంటుంది. బెల్లము చక్కెర అన్నీ కలిపి అంటే అవి కూడా కరగాలి కదా. చక్కగా ఇట్లా పెట్టేసుకొని దీని మీద ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెడదాం. ఈగలు వాలకుండా ఉంటే ప్లస్ నానుతుంది పిండి. ఓకేనా. ఇలా చేద్దాం. ఇది చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా సెట్ అయి ఉంటుంది. వీటిని చక్కగా చిన్న చిన్న ఉండల్లా రౌండ్గా చేసేసుకుందాం. చెక్కలకి అలా చేసి పెట్టుకుంటాం కదా, ఇలా ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా అయిపోతున్నాయి అన్నమాట. అందుకోసం ఇలా చేద్దాం. స్టవ్ పక్కన నేనైతే ఇప్పటికి ఇలా చేసేస్తున్నానండి. అంటే ఒక బౌల్ తిరగబెట్టేసేసి ఒక గిన్నెని దాని మీద తడిగుడ్డ వేసుకొని ఇలా చెక్కలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవడం. ప్లాస్టిక్ కవర్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు, పూరి ప్రెస్లో అయినా చేసుకోవచ్చు, చాయిస్ మీదేనండి. ఇలా అయితే చేసుకొని రౌండ్గా చక్కగా ఆయిల్ కాగాక దీనిలో వేసుకొని ఫస్ట్ దానికి మాత్రం కొంచెం నురగలా వచ్చినట్టు ఉంటుంది. వేరుశనగ ఆయిల్ వాడుతున్నాను నేను. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం అలాగే ఉంటుంది కదా. చూసారా ఎంత చక్కగా బూరెలు చక్కగా పొంగుతాయి అన్నమాట. చెక్కలాగా వస్తాయి బూరెలు. ఎట్లా పొంగుతాయి అనే డౌట్ ఉన్న వాళ్ళ కోసం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా పిల్లలకి పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తారు. మీ పిల్లలు చిన్నపిల్లలు కాకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కొంచెం తీసుకునైనా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఈ పిండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది చాలా హెల్తీ కూడా పిల్లలకి. ఇలా చేసి పెట్టడం వల్ల వెరైటీగా ఉన్నాయని పిల్లలు చక్కగా తింటారనమాట. కాబట్టి చిన్న సింపుల్ మెథడ్సే, మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా. చూసారా అంత చక్కగా బూరెలు చక్కగా సజ్జ బూరెలు అట్లా పొంగినాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూసారా చక్కటి బూరెలు రెడీ. Thank you for watching my channel. Thank you.